చేసుకోవాలంటే కొత్త స్టవ్ తీసుకొస్తున్నాం. దీనివల్ల ఏ వంట కావాలన్నా చేసుకోవచ్చు. మామూలు గ్యాస్కు 900 అయితే దీని 500తోనే అయిపోతుంది. 500 రూపాయలు మీరు ఖర్చు పెట్టుకుంటే నెలకి సులభంగా వంట చేసుకోవచ్చు. ఆ 500 కూడా ఖర్చు లేదు. ఇంటిపైనే కరెంటు తయారు చేసుకోవచ్చు. సోలార్ ప్యానెల్ పెట్టుకుంటే సోలార్ ప్యానెల్ పెట్టుకుంటారు. ఏసీ కావాలంటే మనకు అవసరం లేదు మన నియోజకవర్గంలో. కానీ ఏసీ కావాలంటే కొత్త వెరైటీ వచ్చింది. 25 నుంచి 30% కరెంటు ఆదా అవుతుంది. దాన్ని కూడా వాడుకోవచ్చు. టౌన్లో మీరున్నారు, కూరగాయలు మీ ఇంటిపైనే పండించుకోవచ్చు. మీ ఇంట్లో ఉండే వేస్ట్ని కాంపోస్ట్గా తయారు చేసుకోవచ్చు. దానికి కూడా ఏజెన్సీలు ఉన్నాయి. మీరు ఆ ప్లేస్ ఇస్తే వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేసి అది కూడా చేసే పరిస్థితి వస్తారు. కుప్పాన్ని రాబోయే 1 సంవత్సరం మార్కెట్లో కూరగాయలు తినకుండా తాజా కూరగాయలు మీ ఇంటిపైనే పండించుకునే ఏర్పాటు చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నా. ఇది కూడా వస్తుంది. ఇంకో పక్కన ఇక్కడ స్వచ్ఛమైన కరెంటు, సోలార్ కరెంటే వాడాలి. అదే మాదిరిగా అది రావాలంటే ప్రతి ఇంటి పైన పెడతాం, సబ్ స్టేషన్లు తయారు చేస్తాం. రెస్కో పరిధిలో మొత్తం కూడా కరెంటు సోలార్ కరెంటే వాడతాం. ఒకవేళ వర్షాలు పడినప్పుడు రాత్రిపూట ఎండ లేకపోతే బ్యాటరీ సపోర్ట్ తీసుకుంటాం. దీనివల్ల ఇబ్బంది లేదు. అది కూడా శ్రీకారం చుడతాం. ఈరోజు ఇంకొక పక్కన ఈ రెండే కాకుండా ఈరోజు మీరు చూస్తే 46,000కు పైగా బీసీ ఓసీ కుటుంబాల ఇళ్లపై 559 కోట్లతో సోలార్ రూఫ్ టాప్ తీసుకొస్తున్నాం. దీనివల్ల ఈ సమస్య కూడా అన్ని ఇంట్లో ఉంటుంది. మీరందరూ ఒక పని చేయండి, సైకిల్ ఎక్కండి, ఆరోగ్యాన్ని పెంచుకోండి. ఎక్కడికి పోవాలన్నా సైకిల్ ఎక్కి సైకిల్ దొక్కితే దర్జాగా చేరే పరిస్థితి వస్తుంది. ఇంకా దూరం వెళ్ళాలంటే సైకిల్ ఆన్ చేయండి, ఎలక్ట్రిసిటీతో ఈజీగా వెళ్ళిపోతాం. అంటే ఎందుకు నేను చెప్తున్నా, స్కూటర్ కానీ ట్రాక్టర్లు కానీ కార్లు కానీ అన్ని కూడా సోలార్ కరెంటుతో వాడుకునే పరిస్థితి రావాలి. ఆ రోజు తొందరలోనే వచ్చింది. మన నియోజకవర్గంలో మీరందరూ ఒప్పుకుంటే రాబోయే 2 ఏళ్లలో పెట్రోల్ డీజిల్ బాయ్కాట్ చేసి అందరం కూడా కరెంటుతోనే వాహనాలు వాడదాం, ఇంటికి వాడదాం, అన్నిటికీ వాడదాం. ఇక్కడే ఈరోజు నేను డిపోకి ఫౌండేషన్ ఇస్తున్నా. ఆధునీకరణ ఒక మోడర్న్ డిపోకి శ్రీకారం చుడుతున్నాను. మీరు గుర్తుపెట్టుకోవాలి. బెస్ట్ డిపోని తీసుకొస్తాం. బస్సులు కూడా అన్ని ఏసీ బస్సులు, ఎలక్ట్రిసిటీ బస్సులే వస్తాయి. ఇక్కడే కరెంట్ ఉత్పత్తి చేస్తాం. ఆ కరెంటే